హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎస్ 95 పెన్షనర్లకు పెన్షన్ పెంపుపై కేంద్ర కార్మిక శాఖ భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దాని గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేస్తున్నట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 95 కింద పెన్షనర్లకు శుభవార్త. ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కనీస పెన్షన్ పెంపుతో సహా ఇతర డిమాండ్లను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక శాఖ హామీ ఇచ్చిందని ఆందోళన కమిటీ తెలిపింది. 2014 నుండి కనీస పెన్షన్తో సహా వివిధ డిమాండ్ల కోసం పోరాడుతున్న ఈపీఎస్ 95 ఆందోళన కమిటీ శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. కేంద్రం తన సానుకూల వైఖరిని వ్యక్తం చేసిందని తెలిపింది. కేంద్ర కార్మిక మంత్రి మాన్సుఖ్ మాండవియాతో ఇటీవల జరిగిన చర్చల్లో పెన్షన్ పెంపుతో సహా వివిధ డిమాండ్లకు సానుకూల స్పందన లభించిందని పెన్షనర్ల సంఘం తెలిపింది. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే దేశంలోని సుమారు 78 లక్షల మంది ప్రయోజనం పొందుతారని ఆందోళన కమిటీ వెల్లడించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 95 కింద చెల్లించే కనీస పెన్షన్ను 7,000కు పెంచాలని ఆందోళన కమిటీ చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తుంది. చివరగా 2014లో కనీస పెన్షన్ను 1,000 రూపాయలకు పెంచారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు దానిని 7,000కు పెంచాలని, పెన్షనర్లు వారి జీవిత భాగస్వాములకు ఉచిత ఆరోగ్య బీమా అందించాలని కూడా డిమాండ్లు ఉన్నాయి. అధిక పెన్షన్కు సంబంధించిన దరఖాస్తుల్లోని తప్పులను సరిదిద్దాలని కూడా పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 1, 2025న సమర్పించిన 2025-2026 వార్షిక బడ్జెట్లో ఈ అంశంపై ప్రకటన వస్తుందని పెన్షనర్లు భావించారు. కానీ ఎటువంటి ప్రకటన లేకపోవడంతో పెన్షనర్లు కాస్త నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో పెన్షన్ ఆందోళన కమిటీ ఫిబ్రవరి 21, 2025న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలతో సమావేశమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రి మాన్సుఖ్ మాండవియా ఈ సమస్యలకు త్వరలో పరిష్కారం దొరుకుతుందని హామీ ఇచ్చారని ఆందోళన కమిటీ జాతీయ అధ్యక్షులు అశోక్ రౌత్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రొవిడెంట్ ఫండ్ వడ్డీని నిర్ణయించడానికి ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లు ఫిబ్రవరి 28, 2025న సమావేశమవుతున్నారు. పీఎఫ్ ఖాతా వడ్డీతో పాటు ఈపీఎస్ 95 పెన్షన్ పెంపుపై సానుకూల నిర్ణయం ఉంటుందని ఆందోళన కమిటీ చెబుతుంది.